ఈ వారం అందరూ ఇంటికి వెళ్ళొచ్చిన తర్వాత మ్యాక్సిమం అందరి దగ్గర డబ్బులు తీసుకోవాలి. బీడీ కొనాలన్నా డబ్బులు కావాలి, అర్థమైందా? ఈ ఏటీఎం కార్డులు వచ్చినాక బ్యాంకులో ₹1 కూడా ఉంచడం లేదు. రే వాళ్ళు వస్తున్నారు, అందరూ భవ్యంగా ఉండండి. నమస్కారం సిస్టర్. శుభోదయం మిత్రులారా. అరే ఓపెనింగ్ బ్యాట్స్మెన్, ఓ సెకండ్ బ్యాట్స్మెన్, పర్లేదు. ఓ థర్డ్ బ్యాట్స్మెన్, లాస్ట్ మ్యాన్. ఏంటి బాబు నువ్వేం చూస్తున్నావు? మీ విలాస్ని అక్క బాగుందా? చూడండి, బ్యాటింగ్ చాలా జోరుగా ఉంది. మేము నిన్నే చూసాం. మళ్ళీ కలుద్దాం. బాయ్. భలే చూసావా, ఇరుక్కున్నారే. మనం ఆ పిల్ల రూమ్ లోకి వెళ్ళింది ఆర్డర్ లో కరెక్ట్ గా చెప్తుంది. మీరు ఇలా గొడవ పడకుండా ధైర్యంగా ఉండండి, కాపాడతానని విజయ్ చెప్పాడు కదా. వాళ్ళ దగ్గర ఉన్న డబ్బు మొత్తం మనం లాగేయాలి. ఆ పొగరు పట్టిన విలాసిని చేతికి నేను పాత మారుతి గారు కొనిచ్చా. అంతకు ముందు ఎప్పుడో వాడిని ఈ బండిని నన్ను అమ్మమని చెప్పేది. అది మనం ఇది పెట్టుకొని దాన్ని ఒక ఆట ఆడిస్తే ఎలా ఉంటది? ఆడే తీరాలి. మంచి డబ్బున పిల్లకాయలే కదా. అలాగా మనం ఒక 25 లక్షలు అడిగితే ఎలా ఉంటుంది? అయ్యో ఆ, అది చాలా సరిపోద్దా? తక్కువగా ఉందే. అయ్యో దానికన్నా ఎక్కువ అడిగితే వాళ్ళ దగ్గర రెడీగా క్యాష్ ఉంటుందా? ఆ, ఇలా చూడు, ముందు వచ్చే 15 లక్షలు నేనే తీసుకుంటా. లాజర్ ఓనరు ఫిషింగ్ బోట్ ఒకటి అమ్మకానికి పెట్టున్నాడు. అది తీసుకుని మా డాడీకి గిఫ్ట్ ఇవ్వాలనుకుంటున్నా. ఏం దాంతోనే ఆపేశావు? వీళ్ళ అమ్మకి హుస్సేన్ సాగరు, చెల్లెలకు చార్మినార్ తీసిస్తే నువ్వు చెప్పిందే రైట్. అయ్యయ్యో రే, మీరు ఈ తిక్కలోడి మాటలు విన్నారంటే మీకు టీ డబ్బులు కూడా రాకుండా అందరూ ఇరుక్కుంటారు. ఈ ప్రోగ్రామ్ కు మటుకు నేను రాను. డాడీకి బర్త్డే గిఫ్ట్ అంట. అరే మురళి, నువ్వెక్కడికి వెళ్తున్నావురా? పాటలు పాడుకుంటూ విజయ్ మంచి మూడ్ లో ఉన్నట్టున్నాడు. నమస్కారం విజయ్. ఓ మీరే? మీకోసం అంతా వెతుకుతున్నాం. మీరు ఈ ఎందుకు? టైంలో స్నానం చేస్తారనుకోలేదు. నేను అనుకోకుండా స్నానం చేస్తున్నా. అలాగా? వెళ్ళి రేపటికి కావాల్సిన డబ్బులు అరేంజ్ చేయండి. ఫాదర్ రేపు మ్యాచ్ చూడడానికి రండి. మన మురళినే. ఏ రారా, టీమ్ వికెట్ కీపర్. రేయ్ బాగా ఆడాలి చెప్తున్నాను, అర్థమైందా? సరే ఫాదర్. ఇక్కడ స్పోర్ట్స్ కోటాలో వచ్చిన వాళ్ళు కొంతమంది ఉన్నారు, కానీ ప్రయోజనం ఉండాలిగా. రే మురళి, కప్పు ముఖ్యంరా. ఖచ్చితంగా ఫాదర్. చేస్తాడంట. అనిల్ ఫాదర్ ఇట్రారా. నిన్న నేను హైదరాబాద్కి వెళ్ళానురా. మినిస్టర్ని సిటీపీని కలిశాను. మన బిల్డింగ్ విషయంలో చాలా ఇంప్రూవ్మెంట్ ఉంది. అంతా అయిపోతుంది ఫాదర్. మంచి టైం ఫాదర్ వచ్చే దాని గురించి తర్వాత ఎవరు అడగనే లేదు. అంతా మనం అనుకున్నట్టే జరిగింది ఫాదర్. రేయ్ నీకో ముఖ్యమైన విషయం చెప్పాలరా. నిన్న మళ్ళీ అర్జున్ని చూడటానికి వాళ్ళ నాన్న వచ్చారు, కానీ వాడు వాళ్ళ నాన్నని చూడనే లేదు. నువ్వు ఒక్కసారి వాడితో మాట్లాడి చూడరా. వాడికి ఇంట్రెస్ట్ లేకున్నా కానీ కొంతమంది బలవంతం చేత వాడిక్కడికి చదువుకోవడానికి వచ్చాడు. నాతో చెప్పిన కొన్ని విషయాలను బట్టి చూస్తే ఈ విషయంలో అతన్ని బలవంతం పెట్టకుండా ఉండడమే మంచిది ఫాదర్. నాన్న ఇలాగే అప్పుడప్పుడు వస్తూ ఉంటే వాడు మళ్ళీ దుబాయ్కి వెళ్ళిపోతానని నాతో చెప్పాడు. ఇలా చూడు, మా ఫ్రెండ్ విజయ్ మీ ఫ్రెండ్ అయినందువల్ల ఇందులో ₹1 కూడా మాకొద్దు. అవును, ఈ రోజు మట్టికి డబ్బు రాకుండా ఉంటే ఛానల్కి ఇస్తానని ఈ విలాసిని ఫోన్ చేస్తానే ఉంది. నే లేకపోతే మీరు అయిపోయేవాళ్ళు. దాని దగ్గర అన్ని ఎవిడెన్స్ ఉన్నందువల్ల ఈ బండి ఉంది కాబట్టి అది అలాగే మాట్లాడుతుంది. అందుకని మీరు భయపడక్కర్లేదు. హలో అక్క, మన కుర్రోళ్ళు వచ్చారు, ఏమైనా తగ్గిస్తామని అడుగుతున్నారు. హలో, మీ టైం బాగుంది. ఇంత తక్కువ రేట్ లో నా బండి అని చెప్తే నెక్స్ట్ సెకండ్ లో తీసుకెళ్ళడానికి రెడీగా ఉన్నారు. చూసావా వీడియో వాళ్ళని పిలిచే ఛానల్ వాళ్ళ గురించి? అయ్యయ్యో వద్దక్క. మొత్తం డబ్బులు ఇచ్చేప్పుడు ఒరిజినల్స్ దాంతోపాటు కాపీ ఇచ్చినా చాలు. అంతా అయిపోయినాక పాత కాపీలు నాకెందుకురా? సుధీర్ ఏర్పాటు చేసింది ఈ ఎర్రది నా దగ్గర ఉన్నంత వరకు. ఇంకో వీడియో కూడా ఏదో ఇరుక్కున్నట్టుంది. ఇక వాడు వీడియో కూడా వాట్సాప్ లో వచ్చేస్తుంది రోయ్. ఈ బగబగ మండే ఎండల్లో కూడా దృఢ నమ్మకంతో బెత్లెహేం హాస్టల్ వీరులు అదరగొడుతున్నారు గ్రౌండ్ లో. మెరుపు వేగంగా వెళ్తున్న బంతిని ఇప్పుడు మనం చూస్తున్నాం. చూసేయరా. విషయం మురళీదని వీడికి అసూయగా ఉన్నా అది తీర్చేశాను క్లిటర్. మన విజయే కదా. ఆ విషయం వినగానే నేనే షేక్ అయిపోయా. కానీ నాకు అనుమానం, అసలు నువ్వు ఎప్పుడైనా క్రికెట్ ఆడావా? మంచిది. ఏంటి? డీటెయిల్ చెస్ గేమ్ లో నేనే ఛాంపియన్ని. దానికైనా పరమ చెత్త గేమ్ ఏదైనా ఉందా? అయితే రా, ఇప్పుడు జరుగుతున్న నెక్స్ట్ గేమ్ లో విజయ్ ఫైనల్లో ఆడాలి. 6 వికెట్స్ పడిపోగా 144 రన్స్ కొట్టారు. ఇదిగో ఇంకొక వికెట్ పడింది. సూపర్ బౌలింగ్ చూసారుగా, క్లీన్ బౌల్డ్.